అందరికీ నమస్కారం. నేను మీ అనంతరామ శర్మ. మనకి రాశి ఫలములు చూస్తూ ఉంటాము. ఎందుకు చూస్తాము అసలు రాశి ఫలాలు అంటే, ప్రతి నెల కూడాను ఈ రాశి ఫలాలు చూసుకోవడము, లేదు ఇలా మీడియాల్లో వినడము, చేయడము చేస్తూ ఉంటాము. ఎందుకు అన్న విషయానికొస్తే, గత నెల కంటే ఈ నెలన్నా బాగుందా లేదా అనేది ఒకటి. ఒకవేళ బాగుంటే పర్వాలేదు. ఈ నెల మనకి సాఫీగా సాగిపోతుంది. ఈ నెల చాలా బాగుంది. కాబట్టి ఈ బాగున్న దాన్ని మనం ఇంకా మెరుగ్గా ఎట్లా చేసుకోవాలి, ఏమిటి అనేది చూసుకుంటాం. మరి ఒకవేళ బాగా లేదు ఈ నెల అనుకున్నటువంటి రాశులు ఏమన్నా ఉంటే, ఆ రాశి వారు ఎక్కడ బాగలేదు, ఎందుకు బాగలేదు, మనలో ఎక్కడ తేడా వస్తుంది, మొత్తం కూడా చెప్తూ ఉంటాం మేము. దేనివల్ల ఈ సంవత్సరం ఎక్కడ బాగుండట్లేదు, ఏం చేయటం వల్ల బాగుండట్లేదు అనేది కూడా కొన్ని చెప్పాల్సొస్తుంటుంది. కాబట్టి అటువంటివి మనం తగ్గించుకుంటూ, అటువంటి వాటి విషయాల జోలికి పోకుండా, ఉదాహరణకి కోపం ఎక్కువ అనొచ్చిందనుకోండి, ఈ నెల మొత్తం మనం కోపాన్ని తగ్గించుకుంటూ, ఏం చేస్తే బాగుంటుందింకా అనేది ఆలోచిస్తూ, మనం ముందుకు పోతూ ఈ నెల కూడా మనకు అనుకూలంగా మారేటట్లుగా చేసుకోవచ్చు. అంటే జాగ్రత్త పడటం కోసము ఈ నెల మనం కొంత జాగ్రత్త పడుతూ, తర్వాత బాగున్నదనుకోండి, దాన్ని ఇంకా మెరుగ్గా ఎట్లా చేయాలి అనేది చూసుకుంటూ, లేదు దాన్నే సరళంగా ఆ విధంగా అయినా సరే ఈ నెల గడిచిపోతే సరిపోతుంది అనుకున్నట్లుగా అయినా ఆలోచిస్తూ, మనం ఈ రాశి ఫలాలు తెలుసుకుంటూ ఉంటాము. కాబట్టి రాశి ఫలాలు అందుకు తెలుసుకోవాలి కానీ, ఏదో చెయ్యొచ్చు, దీనివల్ల ఇంకేదో అయితుంది, ఏదో ఒక్కసారే కలిసొస్తుంది, ఇలా దయచేసి ఆలోచించకండి. మనకు ఒక్కసారి ఏది పడదు. మనం కష్టపడ్డ దాన్ని బట్టే మన యొక్క ముందుకు వెళ్ళటం ఉంటుంది. దానికి కాస్త గ్రహాలు కూడా అనుకూలిస్తూ ఉండాలి. ఆ గ్రహాల అనుకూలత ఉందా? లేదా? తెలుసుకుంటే, ఒకవేళ లేకపోతే ఏం చేస్తే గ్రహాల అనుకూలత ఉంటుంది అనేది చూసుకుంటూ, మనం దానికి పరిహారాలు, దోష నివృత్తి చేసుకుంటూ, లేదు రెమెడీస్ ఏదైనా చేసుకుంటూ, మనం ఆ గ్రహాన్ని శాంతింప చేసుకొని, మనకు అనుకూలంగా ఉంచుకొని, ధర్మబద్ధంగా నడుస్తూ మన రాజకీయం కానీ, ఉద్యోగ వ్యాపారస్తులు కానీ, ఏదైనా సరే చేతి వృత్తులు కానీ, ఇలా అన్ని రంగాల వారు కూడాను దానికి అనుకూలంగా వెళ్తూ, మన జీవన ప్రయాణాన్ని కొనసాగించుకోవడం కోసం మాత్రమే ఈ రాశి ఫలాలు చూస్తూ ఉంటాము. కాబట్టి ఇక ముందుగా మనము ఒక్కొక్క రాశి గురించి తెలుసుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మిథున రాశి. మిథున రాశి వారికి అన్ని రంగాలుగా బాగుంటుంది. చేతి వృత్తుల వారికి కావచ్చు, అన్ని రకాలుగా బాగుంటుంది. వీరు ఖచ్చితముగా పెద్దవాళ్ళ సలహాలు తీసుకుంటూ పని చేయటం ఉత్తమం. లేదు ఇంట్లో భార్యాభర్త ఉన్నట్లయితే వారిద్దరూ కూర్చొని కాస్త చర్చించుకొని, మనం చేసే ప్రతి పని కూడా చర్చించుకొని, దాంట్లో లాభము, నష్టములు కూడా గుర్తుపెట్టుకోండి. చర్చించుకుని, వాదనలు వేసుకొని కాదు, చర్చించుకుని, ఒకవేళ అట్లా చేయొద్దు, ఇట్లా చేయొద్దు, నేను ఇట్లా చేయమన్నా కదా, అట్లా చేయమన్నా అలాంటి వాదనలు కాకుండా చర్చని మాత్రమే. గతంలో చేసిన తప్పుని, ఇప్పుడు చేయవలసిన పనిని టాలీ చేసుకుంటూ, చర్చించుకుంటూ కనుక ముందుకు వెళ్ళినట్లయితే ఖచ్చితముగా మీకు అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా కొత్త కొత్త వ్యాపారాలకు కావచ్చు, కొత్త కొత్త పనులకు కావచ్చు, శ్రీకారం చుట్టే ఆస్కారం కనపడుతుంది. వీరు వీరు అన్ని రంగాలుగా బాగుంటుంది. వీరు ఆదిత్యాది నవగ్రహాలకి కనుక ప్రదక్షిణ నమస్కారాలు కనుక చేసుకున్నట్లయితే ఇంకా బాగుంటుంది. ఎందుకు మరి అన్నీ బాగున్నాయి, ఇంకా నవగ్రహాలు ఎందుకండి? ఆ బాగున్నది ఈ నెల మొత్తం బాగుండాలి అంటే వాళ్ళ అనుగ్రహం ఉండాలి కదా! కాబట్టి నవగ్రహాల ప్రదక్షిణలు గనక చేసుకుంటూ ఉన్నట్లయితే, ప్రతిరోజు కూడా చేస్తే ఇంకా మంచిది. ఇయన్నీ చెయ్యాలి. అందరూ కూడా 9 చేస్తే సరిపోతుంది అనుకుంటారు. కాదు. 27 ప్రదక్షిణాలు చెయ్యాలి.
గుర్తుపెట్టుకోండి. ఒక్క గ్రహానికి 3 చొప్పున 9x3 చెయ్యవలసిందే. ఖచ్చితముగా ఒక్కొక్క గ్రహానికి 3 ప్రదక్షిణలు చొప్పున మీరు నవగ్రహ ప్రదక్షిణలు చెయ్యవలసిందే. అలా చేస్తేనే గ్రహాలు శాంతిస్తాయి. ఒకటి. రెండోది చేతి వృత్తుల వారికి అనుకూలంగా ఉంటుంది. రాజకీయ రంగం వారు కూడాను ముందుకు వెళ్తూ ఉంటారు. పెద్దవాళ్ళ సహకారాన్ని తీసుకుంటూ వెళ్తూ ఉంటే ఇంకా బాగుంటుంది రాజకీయ పరంగా. చేతి వృత్తుల వారు మీరు ఇందులో కొంచెం మెరుగు చూపించుకుంటూ కనుక పని చేస్తూ ఉంటే ఇంకా ఇంకా బాగుంటుంది. ఇంకా సంతానము లేనటువంటి వారికి ఈ సంవత్సరం కాస్త సంతానాన్ని శుభాలు సూచించే విధముగా శుభవార్తలు వింటూ ఉంటారు. వివాహం కానటువంటి వారికి కూడా ఈ సంవత్సరంలో ఈ నెల ఖచ్చితముగా వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దాని మూలకంగా మీకు వివాహం అయ్యే సూచనలు కూడా కనపడుతూ ఉన్నాయి. ఎటు తిరిగి అన్ని వృత్తుల వారికి అందరికీ బాగుంది అనే చెప్పుకోవచ్చు. ఇక విద్యారంగము చదువుకునేటువంటి వారు ఎవరైనా ఉంటే, విద్యార్థులు ఎవరున్నా సరే, ఆ విద్యార్థులు కష్టపడి చదివితే కానీ ఫలితము రాదు. ముందే చెప్తున్నాను. కష్టపడి చదవండి. జ్ఞాపక శక్తి కొంత తగ్గే ప్రమాదం ఈ విద్యార్థులకున్నది. 1కి 4 సార్లు చదువుకుంటూ, దాన్ని స్నేహితులతో కూడా పంచుకుంటూ కనుక చదువుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా విద్యాపరంగా అభివృద్ధి చెందుతూ ఉంటారు. ఈ నెలలో విద్యార్థులకు ఒకటే కొద్ది కష్టపడవలసి వస్తుంది కానీ మిగతా అన్ని రంగాల వారికి అన్ని రకాలుగా బాగుంది. వ్యాపారస్తులకు కూడా బాగుందనే చెప్పుకోవచ్చు. వ్యాపారంలో కొత్త కొత్త మెళకువలు తెలుసుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉండండి. తప్పకుండా ఈ రాశి వారికి బాగుంటుంది. ఇక వీరు చేయవలసింది నవగ్రహ ప్రదక్షిణ. వీరి యొక్క ఉత్సాహాన్ని తగ్గించుకోకుండా ముందుకు వెళ్ళండి. విజయం మీదవుతుంది. మీకు ఎటువంటి నరదృష్టి లేదు, ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే నవగ్రహ ప్రదక్షిణ ఎందుకు అంటే దీన్ని మనం సక్రమంగా ముందుకు వెళ్ళాలి కదా. ఇదే రీతిలో శుభకార్యాలు చేపట్టుకుంటూ ముందుకు వెళ్ళాలి కదా. మనం అనుకున్న పనులు ముందుకు వెళ్ళాలి అంటే నవగ్రహాలే మనకు ఆధారం. ఆరోగ్యం బాగలేని వారు ఈ నెలలో ఆరోగ్యం కాస్త కుదుట పడే అవకాశం కూడా కనపడుతూ ఉంది. సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోండి. ఆరోగ్య సమస్యలు ఉన్నటువంటి వారు ప్రత్యక్షంగా మనకు సూర్యుడు కనపడుతూ ఉంటాడు. ఒకవేళ మబ్బులు పట్టినాయి, సూర్యుడు కనపడలేదు, ఆకాశానికి దండం పెట్టండి. ఖచ్చితంగా స్వామి పైన ఉంటారు కదా. కాబట్టి మీ నమస్కారం ఖచ్చితంగా స్వామి స్వీకరించి మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆరోగ్య విషయంలో కాస్త అనారోగ్యంగా ఉన్నటువంటి వారు ఆరోగ్య విషయంలో ఈ రెమెడీ పాటిస్తూ ఉండండి. మీకు అన్ని రకాలుగా బాగుంటుంది. ఇలా ప్రతిదీ కూడా మీకు అనుకూలంగా ఉండే విధముగా మలుచుకోవడం కోసంగా మీరు చేసే ప్రయత్నాలు 1కి 4 సార్లు ఆలోచిస్తూ చేస్తూ ఉన్నట్లయితే మీ యొక్క ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, విద్యా వ్యవస్థ విషయంలో కావచ్చు, వ్యవహార విషయాల్లో కావచ్చు, ఏ విషయమన్నా చేతి వృత్తులు కావచ్చు, వ్యాపారాలు కావచ్చు, ఏదన్నా కానీ బాగుంటుంది. ఇంకా ఉద్యోగస్తులు కూడా ఇంతకు ముందు కంటే మెరుగ్గా ఉంటూ ఉంది. దాన్ని ఆ విధంగానే ముందుకు తీసుకువెళ్తూ ఉండండి. ఎక్కడ మీరు కూడా ఏ ఇబ్బంది పడకుండా ముందుకు వెళ్ళేటట్టుగా జాగ్రత్త పడుతూ ఉద్యోగస్తులు ముందుకు వెళ్ళండి. అంతా శుభం కలుగుతుంది. ఆ నవగ్రహ దేవతలే మిమ్మల్ని సక్రమైన రీతిలో తీసుకెళ్ళి మిమ్మల్ని ఒక స్థాయిలో ఉంచాలి అని ముందుగా ద్వాదశ రాశుల వారికి చెప్పేది ఏంటయ్యా అంటే, నేను ఇప్పుడు చెప్పినట్లుగా మీరు పరిహారాలు చేసుకుంటూ మీ రాశుల రీత్యా మీరు ముందుకు వెళ్ళండి. ఆ పరిహారాలు చేసుకోకపోతే నిజంగా ఇబ్బందులు వస్తాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. మన జాతకం మొత్తం కూడా, మన జీవితం మొత్తం కూడా జాతకం మీద, ఆ యొక్క గ్రహాల మీద అది ఆధారపడి ఉంది. గ్రహాల అనుకూలత మనకు ఉంటేనే, ఉదాహరణకి సూర్యుడి
అనుగ్రహం ఉందనుకో ఆరోగ్యం బావుంటుంది. చంద్రుడి అనుగ్రహం ఉంటే మనశ్శాంతి బావుంటుంది. ఇలా ఒక్కొక్క గ్రహం ఒక్కొక్కటి చేస్తూ ఉంటుంది కాబట్టి, మన జాతకరీత్యా ఏ గ్రహం బాలేదో దానికి సంబంధించి పరిహారాలు చేసుకుంటూ మీరు ముందుకు వెళ్ళడం ఎంతైనా శ్రేయస్కరము. కాబట్టి ద్వాదశ రాశుల వారు నేను చెప్పిన పరిహారాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళి మీ యొక్క జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలి అని కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా ద్వాదశ రాశుల వారందరికీ కూడా మీ ఇష్టదైవం, కులదైవాల యొక్క గ్రామ దేవతల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలిగి సుభిక్షంగా ఉండాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.